ఈ రోజు కోసమే నేను 2 years గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ మన గ్రాడ్యుయేషన్ డే అయితే వచ్చేసింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. పొద్దున్న లేసి సూటు బూటు వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం భయ్య యూనివర్సిటీకి. మన టైం స్లాట్ 11కి అయితే టికెట్ కలెక్షన్ మేము 11:30కి అయితే వచ్చాము. సో ఇక్కడ టికెట్స్ అండ్ రోప్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా టికెట్స్ తీసుకునేసాం అండ్ గెస్ట్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. గెస్ట్ టికెట్స్ తీసుకునేసి రోప్స్ అయితే నేను ముందే బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ సెట్ చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. ఇంకా రోప్స్ ఇవన్నీ తీసుకొని నేను బయట వస్తుంటే మా వాడెళ్ళి రెడీ అయ్యేసి వచ్చాడు. గ్రాడ్యుయేషన్ నాదో ఆడదో నాకే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇది మా రిసెప్షన్ అనమాట. గ్రాడ్స్ అందరూ అయితే మంచిగా చిల్ అవుతున్నారు. ఇక్కడ వైబ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే ఇన్స్టెంట్ ఫొటోస్ తీస్తున్నారు అనమాట. మేమైతే ఒక 4 ఫోటోలు దిగాం. సూపర్ గా అయితే వచ్చాయి. అండ్ ఇవి తీసుకొని ప్రొఫెషనల్ ఫొటోస్ కూడా తీస్తున్నారు. సో అక్కడికి కూడా వెళ్ళి ఫొటోస్ అయితే దిగాం అనమాట. అంతా ఫ్రీయే మాకైతే. ఈ ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేసుకునే లోపు టైం అయితే 1 అయింది ఆఫ్టర్నూన్. మన టైం స్లాట్ అయితే 2కి. అది కూడా పక్క టౌన్ లో సెయింట్ ఆల్బన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో అక్కడ క్యాథడ్రిల్ లో అయితే మా గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అయితే హ్యారీ పోటర్ వైబ్స్ అయితే వచ్చాయి భయ్య. మాటల్లో చెప్పలేను నేనైతే. ఇంకా మన చేతిలో ఈ కార్డు ఒకటి పెట్టేసి అయితే కూర్చోబెట్టారనమాట. చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారు. ఫైనలీ నా పేరు అయితే పిలిచారు. నా పేరు పిలవగానే నా 2 సంవత్సరాల కష్టం నా కళ్ళ ముందు అలా ఫ్లాష్ అయింది భయ్య. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఎక్సైట్మెంట్ నేను మాటల్లో చెప్పలేను నిజంగా. ఈ 2 years నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.